కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జూమెన్ చాందీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. We are going to invite the leaders who wants to conduct. We are going to. So many people are ready to contest both in the assembly and the parliament. How many seats you want? How many seats do you want? I cannot say. The people will decide. The people will vote for the Congress. You have a vote? You have a vote? Definitely. Special category status for Andhra Pradesh. The people knew very well that only through Rahul Gandhi they will get it. Only through Rahul Ji. And Rahul Ji came to Andhra Pradesh and promised to the people of Andhra Pradesh regarding this special category status. Sir, did you communicate your decision to your friend Naidu Garu that you are going alone in AP? Did you communicate your decision that you are going alone in AP to your friend Naidu Garu? See that I am connected with the AICC. That I have nothing to do with the TDP chairman or TDP chief minister. But you have contested together in Telangana. That is there. That is not through me, but the national leadership. So we will inform and get the permission from the High Command to take such a decision. Okay? Okay? No, It's enough, sir. You're live and okay. ఇంకా ఏమేం పని చేపిస్తారో నాతో మీరు. ఓకే ఓకే ప్రత్యేక హోదా సాధన సమితి వారు ఈ ఫిబ్రవరి 1వ తేదీన బంద్ చేస్తున్నాం, మీ సహకారం కావాలి. 1వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలవుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ తీరని ద్రోహం చేసింది. ఒక ఫైనల్గా ఈ రాష్ట్రం 5 కోట్ల మంది ప్రజలు కూడా ఏకమై బంద్ను విజయవంతం చేద్దాం అని వారు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో తీర్మానం చేసినాం. బంద్ను విజయవంతం చేయాలని అందరినీ కోరుతున్నాం. దయచేసి బంద్ను విజయవంతం చేద్దాం. కనీసం ఈ చివరి సమావేశాల్లో అయినా ఏవేవో నిర్ణయాలు తీసుకుంటున్నారు. 1,00,000 కోట్ల రూపాయలు తైలాలు ఇస్తామని మరొకటి అగ్రవర్ణాల వారికి అడక్కపోయినా కూడా రిజర్వేషన్ అంటారు, అన్నీ చేస్తున్నారు. సో దీన్ని ఇప్పుడైనా చేయండి, ఇప్పుడైనా అమలుపరచండి అని చెప్పేటువంటి దానిలో కాంగ్రెస్ పార్టీ పూర్తి భాగస్వాములు అవుతా ఉన్నాం. అందరినీ అప్పీల్ చేస్తున్నాం, 1వ తేదీ బంద్ను విజయవంతం చేయండి. రెండవది, చాలా కాలంగా మేము వెయిట్ చేస్తున్నటువంటి ఒక శుభవార్త ఈరోజు వచ్చింది. రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా నాయకురాలు ఈరోజు ప్రతి ఒక్కరూ ఇందిరమ్మతో సమానంగా చూసేటువంటి ప్రియాంక గాంధీ గారిని జనరల్ సెక్రటరీగా నియమించడమే కాకుండా ఒక క్లిష్టమైనటువంటి దశలో, కీలకమైనటువంటి దశలో ఉత్తరప్రదేశ్కు ఇన్ఛార్జిగా నియమించడానికి కూడా మేము హర్షిస్తూ ఉన్నాం. ఒక ఉత్తరప్రదేశ్కే కాదు, ఆమె జనరల్ సెక్రటరీగా అపాయింట్ అవడంతో మొత్తం భారతదేశంలో
అంతా కూడా ప్రభావం ఉంటుంది. మరోసారి ఇందిరమ్మ గాలులు తోడవుతాయి రాహుల్ గాంధీ గారితో పాటు. రాహుల్ గాంధీ గారి గ్రాఫ్ ఆంధ్రప్రదేశ్లో 170 మంది రాహుల్ గాంధీ గారే ప్రధాని కావాలి, అతను ప్రధాని అయితేనే ప్రత్యేక హోదా వస్తుంది, విభజన హామీలు అమలవుతాయి అనేటువంటి గట్టిగా ఈరోజు విశ్వసిస్తా ఉన్నారు. దానికి తోడుగా ప్రియాంక గాంధీ గారు రావడం అనేటువంటిది చాలా హర్షణీయం, మాకు కొండంత బలాన్ని ఇచ్చేటువంటిది. అదేవిధంగా ఇందాకే పెద్దలు చెప్పినారు, పొత్తు అనేటువంటిది ఎవరితోనూ ఉండదు, ఏ పార్టీతోనూ ఉండదు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలు. మేము కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీదే పోటీ చేస్తాం. ఇది ఏఐసిసి ఇచ్చినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయం. సిడబ్ల్యూసిలో పొత్తుల గురించి నిర్ణయించే అధికారం రాహుల్ గాంధీ గారికి గతంలోనే అప్పచెప్పిన వారు నిర్ణయాన్ని మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఉమన్ చాండీ గారి ద్వారా ఈరోజు చెప్పినారు. ఆ నిర్ణయానికి మేమందరూ కట్టుబడి ఉంటామని ఈరోజు ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో కూడా మేము నిర్ణయించడం జరిగింది. ఈ అన్ని విషయాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి, ఇంకా ఎన్నికల్లో తలపడడానికి నాయకులందరూ కూడా కలిపి సమిష్టిగా ఈరోజు రాష్ట్రమంతా కూడా కలిగి తిరగాలి. అది ఇన్ ప్రిన్సిపల్ బస్ యాత్ర అయితే బాగుంటుంది అనేటువంటిది చెప్పినారు. మరింత లోతుగా చర్చించి ఏ విధంగా చేద్దామనేటువంటిది 31వ తేదీ 175 అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, 25 పార్లమెంటు నియోజకవర్గాల బాధ్యులు 200 మందితో కూడా కూర్చొని ఆ రోజు భవిష్యత్ కార్యాచరణను చేస్తాం. ఇంకా ఫిబ్రవరి నుంచి ఇంకా ఎన్నికలు అయ్యేంత వరకు ఇంకా ఎన్నికలే లక్ష్యంగా, గెలిపే లక్ష్యంగా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం అనేటువంటిది 5 కోట్ల ఆంధ్ర ప్రజల భవిష్యత్తుకు ముడిపడి ఉన్నటువంటిది. వేరే ఎవరికి ఓటు వేసినా ఈ రాష్ట్రానికి నష్టం. హస్తం గుర్తుకు ఓటు వేస్తే మాత్రమే ఈ రాష్ట్రానికి లాభం, భవిష్యత్తు. వేరే వాళ్ళకు ఓట్లేస్తే వాళ్లకు సీట్లు రావచ్చు, వాళ్లకు పదవులు రావచ్చు, కానీ రాష్ట్రానికి మేలు జరగాలంటే రాహుల్ గాంధీ గారి హస్తం గుర్తుకు ఓటు వేస్తేనే మేలు జరుగుతుంది అనేటువంటిది మేము తీసుకెళ్లాలనేటువంటి నిర్ణయించినాం. థ్యాంక్ యూ. అధిష్టాన వర్గం మేము ఇంతకు ముందే ఏకగ్రీవ తీర్మానం, ఒక ఆంధ్రప్రదేశ్ కా దేశమంతా కూడా సిడబ్ల్యూసిలో మాది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ హైయెస్ట్ బాడీ. అందులో మా తీర్మానం రాహుల్ గాంధీ గారు పొత్తుల్లో అతను ఏమి నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ అని వారు ఆ నిర్ణయం తీసుకున్నారు. దానికి కట్టుబడి ఉంటాం. In Delhi, Chief Minister Chandrababu Naidu met Rahulji and discussed 2-3 times. That is nothing to do with the Andhra Pradesh issues. That is the national issues. They discuss about the unity of the opposition parties. సార్ చంద్రబాబు మీ ఫ్రెండ్ ఏనా సార్? నేషనల్ లెవెల్ Chandrababu? What is the question? Whether at the national level is he a friend of you? National level, he met Rahulji and discussed regarding the anti-BJP opposition front, but nothing with the Andhra issues. You don't believe in Andhra Pradesh, Chandrababu? You don't believe in Andhra Pradesh, Chandrababu? No, see that the elections are coming for the parliament and assembly. So we are ready to fight the election for both assembly and parliament. Okay.
థ్యాంక్ యూ. మీ